గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వేనా కొత్తగా జరిగిన కానిస్టేబుల్? ఎస్ సార్. నీ సర్వీస్ ఎంత? 4 years 4 months. No brother. 4 years 5 months 6 days 6 hours sir. ఎనీ ప్రమోషన్? No marriage no promotion రా. అయితే వచ్చినప్పటి నుంచి ఉన్న చోటే ఉన్నావు అన్నమాట. అవును సార్. అసలు కదలేదు సార్. వచ్చిన చోటే ఉన్నాను సార్. రసవేషాల వైపు అంటే 4 ఏళ్ల సర్వీసులో సంపాదించిందే గాని సాధించింది ఏమీ లేదన్నమాట. సార్ సోమర్తనాన్ని నేను సహించను సార్. అధికారాన్ని దుర్వినియోగం చేయడం అంతకంటే సహించను. నా దగ్గర పనిచేయడం చాలా కష్టం. డ్యూటీ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. బుద్ధి లేదా? ఏంటి అదే చేతిలో ఇదేమేది అంటే లంచాలు ఇవ్వటం నీకు అలవాటు అన్నమాట. లేదు సార్. పోనీ లంచాలు పుచ్చుకోవడం అలవాట? అస్సలు తెలియదు సార్. మరి అదేవిడి చేతిలో జేబులో పెట్టావు నీకు తెలియదు. నువ్వు ఊరుకోమలా సార్. నేను సార్ బుజ్జిబాబుని సార్. అప్పుడే మర్చిపోయారు సార్. అవును సార్. మీరు పెద్ద ఇన్స్పెక్టర్ అయిపోయారు సార్. నేను కానిస్టేబుల్ అయిపోయాను అంతే. మరి లంచం ఏమిటి? లంచం కాదు సార్. లంచం కాదు. అయితే కృష్ణుడికి కూర్చేళ్ళు అటుకులు పట్టుకెళ్ళినట్టు డబ్బులు లేకపోయినా అలవాటు ప్రకారం ఈ కాయ నీకోసం తెచ్చాను. తినరా? వద్దు సార్. తిను. వద్దు సార్. చూసావా విమల, చిన్నప్పుడు వీడి కాకెంగిలని చెప్పి జామకాయ ఇస్తే నేను తిన్నాను. ఇప్పుడు నేను యాపిల్ ఇస్తే ఎంగిలని చెప్పి వీడు తింటలేదు. ఎరా ఇప్పుడు చెప్పు, నేను నిన్ను మర్చిపోయానా నువ్వు నన్ను మర్చిపోయావు? చెప్పరా? నువ్వు ఎంత మంచిగా సారీ ఐ వాంట్ డ్యూటీ. ఏడ్చాలే విమల, వీడు బుజ్జిబాబు. చిన్నప్పటి నుంచి వీడు నేను ప్రాణ స్నేహితుడు. నమస్కారం అండి. ఓకే వచ్చారా? రండి 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 రండి. సుందరమ్మ చుక్కాని సుందరమ్మ చుక్కాని చూడండి 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 బాబు చూడండి. ఏ సుందరమ్మ, నన్ను చూడమంటావా లేకపోతే ఆడమంటానా? చూడు చూడండి బాబు చూడండి బాబు. తాజ్మహల్ చూడు, దాని ముందు తోట చూడు, తోటలోని లైట్లు చూడు. చూడు బాబు చూడు బాబు. కనపడిందే? ఇంతేనా? నేను ఎయిర్ కండిషనర్ కట్టినప్పుడు 3 గంటల చూద్దు కానీ పా. బాబు నన్ను వదిలిపెట్టి బాబు. దిక్కులే ఉందండి బాబు. బాబు నా డబ్బా ఈదులో ఉంది బాబు. ఎక్కడ డబ్బా అక్కడే ఉంటుంది. ఏమిటా ఇది? ఇదే సుక్కాని సుందరమ్మని దుర్గా విలాస్ దొంగ నోట్లు మారుస్తుంటే ధైర్యంగా పట్టున్నాను సార్. ఇగో సార్ దొంగ నోట్లు. దొంగ నోట్లా? అవును సార్. సార్ అయ్యా నాకేం తెలవదయ్యా. పొట్టకూటి కోసం దుఃఖం చూపిస్తూ పర్సులు కొట్టి అలవాటు నాకు. ఇవాళ ఈ పర్సులో దొంగ నోట్లు దొరికాయి. ఈయన పట్టుకునే వరకు నాకు తెలవదయ్యా. ఉండే నీ సంగతి తెలుస్తా. అయ్యా అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలిపెట్టము నువ్వు. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, నీకు ఉపకారం చేసేట. అట్టాంటి చూపులు నా దగ్గర కుదరవు, ఎక్కడ కుదరవు. కళ్ళు పొడిచెత్త జాగ్రత్త. నమస్కారం స్వామి. ఇదేనండి సుక్కాని సుందరం. ఇతను చెప్పేదంతా నిజమేనా? నిజమే స్వామి. ఏదో పొట్ట గడవక. సరే, ఈ దొంగ నోట్లు నీకు ఎక్కడది? ఎవరిచ్చారు? ఉండు స్వామి, ఈ పర్సులో ఆ దొంగ తెచ్చిన ఫోటోని చూడండి. వీడు పాతకెళ్ళి పానకాలు సార్. వీడి మకాం ఎక్కడో తెలుసా? తెలుసు సార్. రాత్రులు వీడు ఊరవతల సారపుడతారు పడుతుంటాడు సార్. అలాగా? అయితే మీరు రాత్రికి రెడీగా ఉంది. సరే స్వామి స్వామి నాగతే నేను పూచిక తీసుకుని వదిలేయండి. సరే బాబా నన్ను వదిలిపెట్టవా? నేను వదిలిపెట్టా. నువ్వు రా. ఏంటో నేనుండగా నువ్వెవరు? నా సర్వీస్ లో సగం వయసు లేదు నీకు. 18 తయారవుతావు. ఇదిగా ఆ జైహింద్ రాయిస్ లో కొత్త పిక్చర్ ఏదో రిలీజ్ అయిందట. టికెట్ కు తలకాయ పగుతుందంటే అక్కడికి వెళ్ళు.
ఇదో సుందరమ్మ, నువ్వు రోజు స్టేషన్కి వచ్చి ఏరు ముద్రేసి వెళ్తుండాలి. అట్లాగే. ఎంతసేపు ముక్కేసే తొందర రాణి అమ్మా కనుక పోలీసులు పోలీసులు రాణి అక్కడ గవర్నమెంట్ ఆనకాలేడి ఏమో ఆడ తెలుసు మర్యాదగా మాట్లాడుతున్నాను కూడా, మర్యాదగా మాట్లాడుతున్నాను కూడా. రైట్. ఎక్కడ నీకు దొంగ నోటు? ఏమో నాకేం తెలుసు. మా మామ పానకాలు ఇచ్చాడు. ఎక్కడ వాడు? వాడు తాగి ఆ గుడిసెలో తొమ్మినాడు బాబు. వాడిని అడిగింది. వీళ్ళందరినీ స్టేషన్కి తీసుకెళ్ళి. ఈ దొంగ నోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. నాకు తెలీదు, నాకు తెలీదు. తెలీదు? తెలుసు తెలుసు తెలుసు. చెప్తాను చెప్తాను. మొన్న నెహ్రూ స్ట్రీట్ లో వినాయకుడి గుడి వద్ద వెళ్ళిన రావుడు ఇంకా తిరిగి రాలేదు. ఏం ప్రమాదం జరగలేదు కదా? రివాల్వర్ కలిసిన శబ్దం అయింది. మన సిగ్నల్ చూపించు. అదిగో మన సిగ్నల్. రావుడు వస్తున్నాడు. సక్సెస్. వెరీ గుడ్. కారాపు. కారు ఎందుకు ఆపావు? ఇన్స్పెక్టర్ని పాతేయడానికి. రామాపురం దొమ్మి కేసు సెక్షన్ 302 మొదట ముద్దాయి పిడకల వెంకట నరసయ్య వీపు మీద కత్తిపోటు. మీరు కార్పొరేట్ గారు కదా సార్, శాంపుల్ గా కొట్టించి పడుతుంది సార్. వేసుకో. భార్య రంగమ్మ నెత్తిన కూర్చోండి, మంచి భయం అండి. భార్య రంగమ్మ నెత్తిన సుత్తి. అబ్బో అయ్యా, ఏంటండి ఏంటండి? అబ్బా ముక్కు మంట. అయ్యో, ఎవరైనా రుచి నోడుతో చూస్తారు, ముక్కుతో చూస్తారా? అయ్యో, నువ్వు పొడవు అంటే ముక్కు పొడవు అనుకున్నాను. నా కర్మకులు దొరికావు. ఇదిగో
నెయ్యి ఎంత నీళ్లు నేనకండి టీ పట్టుకొస్తాను. అబ్బా హలో హలో ఎవరు? సుందరమ్మా. ఏం సుందరమ్మా? సుందరమ్మా రోజులాగా వేలుముద్ర వేయడం రాలేదేమిటి? ఆగవాయ్ ఆగవాయ్, నా సర్వీస్ లో సగం వయసు లేదు నీకు. నువ్వెవడు పోయి మాట్లాడాను సుందరమ్మకి? ఇలాగే ఇలాగే ఇలాగే. హలో సుందరమ్మా సుందరమ్మా సుందరమ్మా. సార్ బ్యాడ్ ఈజ్ గుడ్ సార్. సార్ ఏమిటా సార్ నన్ను క్షమించండి, పొరపాటు. నిన్ను చూస్తే నా ఒళ్ళు మండుతుంది. ఒళ్ళు మండిపోతుందా? ఉండండి ఫ్యాన్ వేస్తాను. ఉండండి. ఇదేమైనా పోలీస్ స్టేషన్ మీ ఇల్లా? ఆ మొక్కలు ఏమిటి, ఆ ఒళ్ళంతా ఏమిటి? ఇదండి ఇదండి రామాపురం దొమ్మిడి కేసు గురించి అండి. పొద్దు నుంచి హెడ్ గారు ఆలోచిస్తున్నారండి. అందుకని ఒళ్ళంతా చోట్ల పట్టేసింది. ఎప్పుడో 9 ఏళ్ల నాడు జరిగిన దొమ్మిడి కేసు కాదయ్యా, నిన్న జరిగిన దాని గురించి ఏం చేశారు? అదే సార్, దేవాలయం హత్య కేసులో దొరికిన కత్తి మీద వేలు ముద్దలు, నిన్న జరిగిన హత్య కేసులో కత్తి మీద వేలు ముద్దలు రెండు పరిశీలన తీసుకొచ్చారు సార్. కరెక్ట్, ఇవే ఇవి ఒకరు. సెవెన్తో పాటు దొరికిన వస్తువులు రికార్డ్ చేశారా? ఏమండి చేశాము చేశాం సార్. ఎడం జేబులో ఒక చార్మన్నారు పెట్టి, పెట్టిలో 3 సిగరెట్లు సార్. కుడి జేబులో ఒక పరసులో 3 దొంగ నోట్లు సార్. వెనక జేబులో ఒక తాళాలు గుత్తి, ఒక కత్తి సార్. కత్తి 6 అంగుళములు సార్. అది కూడా నోట్ చేసామండి మనం. చేశాం సార్. ఆ ఫైల్ ఏది? చూడండి, మీరిద్దరు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఎస్ సార్. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఎస్ సార్. ఆ టోపీ నీ చేతితో ఇచ్చాక మరీ ఎక్కువ అయిందో. కాక పడుతున్నాడు కాక. చెప్తాను నీ సంగతి, మంట తగ్గని. సార్, 5 సంవత్సరాల క్రితం బ్యాంకు దోపిడీ చేసిన ముఠాకి, ఈ స్మగ్లింగ్ ముఠాకి నిన్న గుడిలో జరిగిన హత్యకి సంబంధం ఉందని నా అనుమానం. యు ఆర్ రైట్. ఈ ముఠా వాళ్ళు తమ హెడ్ క్వార్టర్స్ ఇక్కడికే మార్చబోతున్నట్టు కూడా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తాలూ వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. జాగ్రత్త, చాలా తెలివిగా దర్యాప్తు సాగించాలి. ఎస్ సార్, యూ కెన్ ప్రొసీడ్. విమలా, విమలా, నువ్వు రెడీ అయ్యేసరికి 2 ఏళ్ల సినిమా అయిపోయేట్టుంది. త్వరగా రా. ఇదిగో రెడీ. ఏమిటండి అలా చూస్తున్నారు? పెళ్లి కూతురా, నీకు పెళ్ళి ఎన్నాళ్ళయింది? పెళ్లి కొడుకు గారు, మన పెళ్ళయి 4 సంవత్సరాలైంది. అది సరే, అప్పుడు అందంగా ఉన్నావా, ఇప్పుడు అందంగా ఉన్నావా? నేను చెప్పనా? అప్పటి అందానికి ఇప్పటి అనుబంధం తోడే. అబ్బే ఏం లేదు బాబు, నీ అమ్మకి కంట్లో నలుసు పడింది. ఏది? మీరు ఇలాగే ఉంటే సినిమా ఇంటర్వెల్ అయిపోతుంది. పదండి. రా బాబు. హలో, ఇన్స్పెక్టర్ శ్రీధర్ స్పీకింగ్. ఇజ్ ఇట్? ఎక్కడ? వెంటనే 4 కానిస్టేబుల్స్ స్పాట్ పంపించు. ఎస్, ఓకే. విమల, అర్జెంటుగా వెళ్ళాలి, అంతే కదా? రండి. ఐఎమ్ సారీ విమల,
మనకి డ్యూటీ ఫస్ట్. చిమ్మకో ఊరుకో బాబు, మనం గుడికి వెళ్దాం. చిన్న రేపు వెళ్దాం. ఏమండి, ఇవాళైనా తొందరగా వచ్చేస్తారు కదా? వీలైనంత త్వరగా వచ్చేస్తాం. వెళ్ళి నా యూనిఫామ్ బట్టరా. అవునండి, ఇప్పుడే. ఎందుకు చాలా భయం వేసింది. పోలీస్ ఇన్స్పెక్టర్ భార్య భయపడటం ఏంటి? బయట నా పాత స్నేహితుడు ఊరు నుంచి వచ్చాడు. బయటే నిలబడ్డావేరా, లోపలికి రా. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో, ఫోన్ చేసి వస్తాను. టెలిఫోన్ కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్. చూడు విమలా, వీడు మన ఊరి చైర్మన్ గారు అబ్బాయి. కాంట్రాక్ట్ పని మీద ఈ ఊరు వచ్చాడు. అనుకోకుండా కలుసుకున్నాం. రే ఏమిట్రా, చిన్నప్పుడు అలవాటు ఇంకా పోలేదా? ఆపరా. విమలా, వీడి పని పూర్తయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది. ఏమైంది విమలా? ఏమి లేదండి, మైనా బొట్లు చేతి మీద పడ్డాయి. బ్యాట్లు తెస్తాను. చాలా కాలానికి కలిసాం. టార్చ్ లైట్ ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఉందిలే. లైట్స్ వచ్చాయి, రండి పంచేద్దాం. మర్చిపోయాను. అరే రాజు, ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. ఇందు భోజనం సిద్ధంగా ఉంది. అదే నీ గది. వెళ్ళి బట్టలు మార్చుకుంటా. బట్టలు మార్చుకోవడం కంటే ఆకలి తెచ్చుకోవడం ముఖ్యం రా. నడు. ఆహా, వాసన చూస్తుంటేనే కడుపు నిండేటట్టుందిరా. మా ఆవిడది అమృత హస్తం రా. ఒరే రాజు, సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున మా విమలను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు కలిగింది. అఫ్కోర్స్, అంత అదృష్టం అందరికీ ఉండదు. యు ఆర్ వెరీ లక్కీ. విమలా, ఈ రోజైనా నీతో సరదాగా గడపలేదని బాధపడుతున్నావు కదా? లేదండి, తలనొప్పిగా ఉంది. తలనొప్పికి ఇంత బాధపడుతున్నావు? అమృతాజన్ రాయదా? వద్దులేండి, కాస్త మంచినీళ్ళు తాగి పడుకుంటే అదే తగ్గిపోతుంది. ఇప్పుడే వస్తాను. త్వరగా రా.
గుడ్ మార్నింగ్. ఏరా రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఓ బ్రహ్మాండంగా నిద్రపోయాను. అందులో పోలీస్ ఆఫీసర్ ఇంట్లో భయం ఉంది. అలా అని అజాగ్రత్తగా మాత్రం ఉండకు. ఈ రోజుల్లో పోలీస్ ఆఫీసర్లకే మస్కా కొట్టేవాళ్ళు ఉన్నారు. అవునవును. బయటపై నీ సంగతి అడగడం మర్చిపోయాను రా. నీ ఉద్యోగం ఎలా ఉంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమిట్రా అంత ఇంట్రెస్ట్? మరేం లేదు, ఈ మధ్య ఒక పెద్ద ముఠాన్ని పట్టుకునే బాధ్యత నా మీద పడింది. ఇప్పుడు ఆ లీడర్ తన మకాం కూడా ఇక్కడికే మార్చినట్టు తెలిసింది. ఆహా, అలాగా. ఇదివరకు జరిగిన చాలా నేరాలతో అతనికి సంబంధం ఉందని నా అనుమానం. ఏనాటికైనా ఆ దేశద్రోహిని పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్పి తీరుతాను. రేయ్, నువ్వు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఏం భయం లేదు. దేశం కోసం నేను తెగించే ఉన్నాను. గుడ్, వెరీ గుడ్. అయితే త్వరలోనే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. వాడికి కూడా ఉద్యోగ విషయంలో ఏమో కానీ కుటుంబ విషయంలో మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడు. అఫ్ కోర్స్. నీ సంగతి ఏమిటి? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నా? నీకన్నా ముందే చేసుకోవాల్సింది, కానీ కాస్తలో తప్పిపోయింది. ఏ? అదొక పెద్ద ప్రేమ కథ. అసలు ఏం జరిగిందంటే, ఏమండి మీకు ఆఫీస్కి టైం అయింది. అవునవును రైట్. ఇక నేను వెళ్ళొస్తాను రా. రాజు, నువ్వు ఇక్కడేమీ మొహమాట పడద్దు. ఇది నీ సొంత ఇల్లే అనుకో. అలాగేరా, ఇది నా సొంత ఇల్లే. ఓకే, వెళ్ళొస్తాను విమల. అయ్యో అయ్యో ఏంటయ్యా టక్కని మూసుకొని పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటున్నా? పిచ్చి పిచ్చిగా కొట్టమా? ఇది ప్రపంచంలో ఒక పెద్ద మిషన్. ఇది కొట్టివా నేను ఒక్కడిని అలా వెళ్ళి కూర్చో. సరేలే, నన్ను అట్ట కూక పెట్టి నువ్వు మిషన్ కొట్టుకుంటా ఉంటే ఎలా కుదిరినట్టేగానే ఆ బుక్కికి ఏడు ముద్ర వేసి పోతా. ఏవి ఏడ వేసేదే? నీ ముఖం మీద తీసుకో. బాగుపడిందే? బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా వెయ్యి. ఇదిగో, నేను రోజు రాలేను కానీ 10 రోజులు సరిపోయేటట్టు ముద్రలు వేయించుకో. ఏ తప్పు చేసినప్పుడు తెలియదా ఆ కష్టం? ఇదిగో, ఇలాంటి తప్పు చేసే బదులు నాలాంటి చూసి పెళ్లి చేసుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు? ఏంటి నేనా? నాలాంటి అందవాడు నీకు దొరుకుతాడా? మా ఊర్లో నాకు మేనక ఉంది. 500 ఎకరాల మెట్ట, 500 ఎకరాల పొల్లం, 5 లక్షల కట్నం. అదేదో పెద్ద పొడుగు కారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు నౌకర్లు. అయితే నువ్వెందుకు ఉద్యోగం చేసినట్ట? నీ వేలు ముద్దల కోసం. వాడివే. ఏమిటా ఇది? అలా ఉంది. ఏమిటి పోలీస్ స్టేషన్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? ఏమిటి ఎకరెక్కల పక్క పక్కన టైప్ కథామేత? ఏంటి కథామేత? ఇదిగో, అక్కడ మైదానంలో ఏదో మీటింగ్ జరుగుతా ఉందంట. రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు. ఏమండి, వచ్చి దోవ సార్, వచ్చి దోవలో మీరే అక్కడ చూసమాట రావచ్చుగా. రాళ్ళు కొడితే నేను వెళ్ళాలా? నువ్వు వెళ్ళకపోతే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకున్నావా? కుర్రాడు పైకి రావాల్సినటువంటి వాడు, ప్రమోషన్ తెచ్చుకోవాల్సినటువంటి వాడు. అవకాశం ఇచ్చాను, వినియోగించుకో, వెళ్ళు. ఆ పైలు పట్టరా. ఏమంతా లేచావా? వేశాను. ఏంటి ఆడంటున్నాడు? ఏంటి? ఏం లేదు కానీ ఎవరినో చూసి పెళ్లి చేసుకోరాదా అన్నాడు. అన్నాడు. వాడు అంటాడని నేను అనుకుంటానే ఉన్నాను. అయినా నీ పెళ్లి కూడా వాడికి ఎందుకు? ఇదిగా, పెళ్లి విషయం నేను చెప్పినట్టే విను. ఎవరి మాట వినిపించుకో. అట్టగే ఓ మాట చెప్తానంట. ఏనకపోతే ఊరుకుంటావు, చెప్పు. ఇదిగా, సరే ఇక్కడ ఎందుకులే. ఎక్కడ సార్? ఏవా ఏమిటిది? నేను ఎక్కడ పంపించాను? ఏం మాట్లాడుతున్నా? అదే సార్ మీటింగ్ నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ చేశారు సార్. నెక్స్ట్ ఇయర్ ఏంటి? ఇవాళ ఎక్కడికి వెళ్ళి అలాగే నీ చుట్టుపక్కల తిరుగుతున్నావు నువ్వు, నాకు తెలుసు. సుందరమ్మా, ఏంటి మామ? ఇదా, ఇది టేప్ రికార్డర్. ఇందులో మంచి మంచి పాటలు ఉన్నాయి. వింటావా? ఇద్దనే రాధను నేనైతే నీ రాధను నే
నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. అమ్మ దాన్ని ఎందుకు ఆఫ్ చేద్దాము? బాబు నువ్వు వెళ్ళి చదువు. వెళ్తావా లేదా? వెళ్ళను. వెళ్ళవు వెళ్ళవు వెళ్ళవు. నా మీద కోపం వారి మీద చూపించడం ఎందుకు? రాజు ఏమిటిదంతా? ఎందుకు ఈ నాటకం? ఇందులో నాటకం ఏముంది? నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నువ్వు నాకు దక్కలేదు. రాజు ఏమిటా మాటలు? ఒక్కరి ఇల్లాన్ని, అందులో నీ స్నేహితుడి భార్యని ఇలా మాట్లాడటం ధర్మం కాదు. నిజమే, కానీ నేను ప్రేమించినప్పుడు నీకు పెళ్లి కాలేదుగా. నన్ను నువ్వు మర్చిపోయినా నిన్ను నేను మరువలేక మనశ్శాంతి కోసం ఆ పాట, ఈ ఫోటో దాచుకున్నాను. ఫోటోను? అన్యాయం, ఇది ఉండటానికి వీల్లేదు. అదొక్కటే చించితే ఏం లాభం? నా దగ్గర నెగిటివ్ ఉంది, దాంతో 1,00,000 కాపీలు తయారు చేసుకుంటాను. రాజు వీటితో ఏ సాధించాలని వచ్చావు? నన్నెందుకు ఇలా హింసిస్తావు? ఎవరు? నేనా? ప్రతి ప్రేమికుడి చరిత్రలోనూ అనుభవానికి మిగిలేది హింసే విమల. నేను అదే పడుతున్నాను. నిన్ను నేను అన్నయ్యగా భావిస్తున్నాను. నీ కాళ్ళు పట్టుకొని ప్రతిఫలాడతాను. నన్ను నలుగురిలో నవ్వులు పాలు చెయ్యకు. నా భర్తకు బిడ్డకు దూరం చెయ్యకు రాజు. నీకు పుణ్యం ఉంటుంది, ప్లీజ్. అయ్యయ్యో, ఉన్న కన్నీళ్ళన్నీ ఇప్పుడే ఖర్చు పెట్టేస్తేలా? వాటితో ముందు ముందు చాలా పని ఉంది. అలాగే ఏమేమలా బాబుని కొట్టావట? ఏం లేదురా, వీడు నా దగ్గరికి వచ్చిన టేప్ రికార్డులో పాట వింటున్నాడు. మీ శ్రీమతి గారు చదువుకోమన్నారు. వీడు పాట మీద ఇంట్రెస్ట్ కొద్దీ చదువుకి వాయిదా వేశాడు. అంత మంచి పాట వింటావా? ఇప్పుడు దానికేం తొందర? టిఫిన్ చేతురుగాని రండి. అలాగా, సరే. ఈ పాట ఎప్పుడైనా వినొచ్చు. ముందు టిఫిన్ చేద్దాం. అడుగు. హరే రామ్ రాజు భాయ్, హరే రామ్. రామ్ రామ్ సెట్జీ, ఎంతసేపు అయింది వచ్చి? మాది టైము అంటే టైం, కరెక్ట్ టైంకి వచ్చినా. ఇదిగో నీ బంగారం తెచ్చినా. వెరీ గుడ్. రాజు భాయ్ క్యాష్. క్యాష్ తీసుకో. ముందే తీసుకోవా? అచ్చా. అరే సేట్, నిన్ను చంపాలంటే 1 నిమిషం పట్టదు, కానీ చంపను. నువ్వు కరెక్ట్ గా ఉన్నంతకాలం నేను కరెక్ట్ గానే ఉంటాను. ఓకే ఓకే. హరే రామ్ హరే రామ్, హమ్ తుమ్ అచ్చి దోస్త్ హై. అరే ప్యారే దోస్త్. प्यार प्यार ना रहा, दोस्त दोस्त ना रहा. అరే దోస్త్, ఇదిగో నీ క్యాష్. अच्छा అనుమానమా? ఇవి మంచి రోడ్లే. ఇప్పుడే దొంగ రోడ్లు మార్చి మంచి రోడ్లు తీసుకొచ్చాను. अच्छा अच्छा, बहुत खुशी है राजू साहब. अच्छा మళ్ళీ కలుద్దాం. అరే సేట్జీ, ఇలాంటి చిల్లర వ్యాపారాలు ఎన్ని చేస్తే లాభం? నేను ఒక బ్రహ్మాండమైన పథకం ఆలోచించాను. దానికి నీ సహాయం కావాలి. బోలో బోలో, ఏమిటి అది? హరే రామ్, క్యా రాజు సాబ్ క్యా బోలా? అవని నా వల్ల కాదు. అరే ప్యారే దోస్త్, నీ వల్ల ఎందుకు కాదు? గుడి మేనేజ్మెంట్ లో నువ్వు ఒకవేగా. నువ్వు తలుచుకుంటే తప్పకుండా జరుగుతుంది. నిజమే, కానీ ఆ పని మహాపాపం భాయ్. అరే మహాపాపం అయితే మహారాజులా బతకొచ్చు ప్యారే దోస్త్. విదేశాలకు వెళ్ళి హాయిగా ఉండొచ్చు. దానికి తగిన ఏర్పాట్లన్నీ నేను చేశానుగా. వద్దు బాయ్ వద్దు, అంత ఆశకు పోవద్దు. సెట్జీ, బాగా ఆలోచించుకో. వారం రోజులు గడివిస్తున్నాను. ఈ విషయంలో నువ్వు సహాయం చేసి తీరాలి, లేకపోతే తెలుసుగా. వెళ్ళు. అచ్చా అచ్చా. హరే రామ్ హరే రామ్ హరే రామ్.
And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.